హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అను క్రియేషన్. ఈరోజు వచ్చేసి సాదా బ్లౌజ్ కటింగ్. సాదా బ్లౌజ్ కటింగ్ ఆది బ్లౌజ్తోనే అయితే ఏ విధంగా చేసుకోవాలనేది చూసేద్దాము. ఇప్పుడు వచ్చేసి ఆది బ్లౌజ్తోనే కాబట్టి మనకు హైట్ కూడా మనకి షోల్డర్ కాడ నుండి కింద డాట్స్ వరకు అయితే పట్టేసుకొని ఈ విధంగా పెట్టేసుకోండి. మనం ఎంత వరకు వచ్చిందో అంతవరకు అయితే మార్కింగ్ చేసుకోండి. కింద నడుము లూజు సైడ్ జాయింట్ అనేది ఒక 1 ఇంచ్ అనేది డాట్స్ కోసం వదిలేస్తాం కదా, ఆ 1 ఇంచ్ను కూడా మార్కింగ్ చేసేసుకోండి. ఇక్కడ సైడ్కు నడుము కాడ కూడా మనకు హైట్ ఎంత ఉందనేది మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా అయితే వచ్చేస్తూ ఉంటాయి. మనకు ఆది బ్లౌజ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా రావాలంటే అన్ని మార్కింగ్లు అనేది ఆది బ్లౌజ్తోనైతే కొలిచేసుకోవచ్చు. షోల్డర్ కాడ మనకి 1.5 అయితే పెడుతున్నాను. షోల్డర్కు మన నెక్ కోసం అయితే మనకు 2.5, షోల్డర్ పట్టీ కోసం 3 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ లూజ్ వచ్చేసి చూడండి, ఆర్మ్ లూజ్ కూడా సేమ్ 5.5 ఇంచెస్ వరకు అయితే వచ్చేసింది. 5.5 ఇలా మార్కింగ్ చేసుకోండి. మన ఆది బ్లౌజ్ ప్రకారంగా కరెక్ట్గా అయితే వచ్చేసింది. మనము సంక రౌండ్ తీసుకోవడానికైతే మనకి ఈ విధంగా 1.5 లేదా 1.5కి అయితే తీసేసుకోవచ్చు. కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే 1.5 తీసుకోండి. సన్నగా ఉన్న వాళ్ళకైతే 1.5 తీసేసుకోవచ్చు. ఇలా ఆర్మ్ స్కేల్తోని రౌండ్గా డ్రా చేసుకోండి. మనకు ఆర్మ్ స్కేల్ ఉన్నదంటే చాలా చక్కగా అయితే వచ్చేస్తుంది. నెక్ కోసం అని చెప్పాను కదా, 2.5 ఇంచెస్ ఇలా ఈ విధంగా కిందికి కూడా మార్కింగ్ చేసుకొని ఒక లైన్ డ్రాగా బాక్స్ టైప్లో మార్కింగ్ చేసుకోండి. 1/2 ఇంచుతోనైతే మనకు నెక్ రౌండ్ అనేది తిరిగిపోతుంది. చూడండి, ఇది మళ్ళీ అదే ఆర్మ్ స్కేల్తో ఈ విధంగా రౌండ్ తిప్పేసుకోండి. చాలా అయితే నీట్గా వస్తుంది, చాలా బాగుంటుంది. చూడండి, మొత్తానికైతే ఇలా మార్కింగ్ చేసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకు చెస్ట్ లూజ్ అనేది, ఆర్మ్ లూజ్ అనేది ఎలా తెలుసుకోవాలనుకుంటే చూడండి, చెస్ట్ లూజ్ వచ్చేసి కింద నడుము లూజ్ ఆధారంగా అయితే తీసేసుకోవచ్చు. మనకు లేదంటే మనకు ఉక్స్ పట్టి కాజా పట్టి ఉంటాయి కదా, ఉక్స్ పట్టిని అయితే పట్టేసుకోండి. ఉక్స్ పట్టి పట్టేసుకొని మనకు ఎంతవరకు వస్తుందో అనేది ఆది బ్లౌజ్ ప్రకారంగా దీనికి వచ్చేసి నాకు 9 ఇంచెస్ వరకు అయితే వచ్చేసింది. ఇక్కడ నేను కింద నడుము లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ పెట్టాను కదా, దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని 9 ఇంచెస్ వరకు చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఆర్మ్ లూజ్ వచ్చేసి మనకు ఇక్కడ 8 ఇంచెస్ వరకు వచ్చింది కదా, సేమ్ అదే విధంగా 8 ఇంచెస్ వరకు అయితే మార్కింగ్ చేసుకోండి. కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది. చూడండి, నేను ఖర్చుతోనే వదిలేసి ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఖర్చు అనేది మనకు వదిలేసుకొని మార్కింగ్ చేసుకున్నప్పుడే మనకు నీట్గా వస్తుంది. చూడండి, ఇక్కడ వచ్చేసింది కదా, మనకి 8 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకొని మన కింద నడుము లూజ్ కూడా 8 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ను కలుపుతూ మనకు ఒక లైన్ డ్రా చేసుకోండి. ఎక్స్ట్రా మనకు 2 ఇంచెస్ వరకు అయితే మార్కింగ్ చేసుకుంటాం కదా, దాన్ని కూడా మనం లైన్ డ్రా చేసుకోండి. కింద ఉన్న మనకి డాట్స్ అనేది పెడతాం కదా, కింద డాట్స్ పెట్టినప్పుడు మనకి 1 ఇంచ్తోనైతే మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడే మనము మార్కింగ్ చేసుకొని పెట్టుకున్నామంటే స్టిచ్చింగ్లో అనేది ఇక్కడ మనకి మిస్టేక్ రాకుండా చాలా చక్కగా అయితే కుట్టేసుకోవచ్చు. చూడండి, అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు తోని కలుపుకొని ఇలా డ్రా చేసుకోండి. డ్రా చేసుకొని మనకు ఇప్పుడు అనేది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ను కింది వైపు అయితే నేను ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉన్నది కదా, అదైతే ముందు కట్ చేసుకుంటున్నాను. తర్వాత మనం బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోండి. నీట్గా మార్కింగ్ చేసుకున్న ఆధారంగా అయితే మనకి ఇలా పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నామంటే చాలా చక్కగా అయితే వస్తుందండి, చాలా బాగుంటుంది. చూడండి, మనం మార్కింగ్ ఒకసారి బ్లౌజ్ కటింగ్ చేసుకున్నామంటే మనకు ఫిట్టింగ్లో అనేది చూసుకుంటూ అయితే చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మనకి కింద కూడా మనకి ఏమాత్రం క్రాస్ లేకుండా ఈ విధంగా నీట్గా మొత్తానికి కట్ చేసుకొని బ్యాక్ పార్ట్ అనేది పక్కకు పెట్టేస్తాం కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ అనేది ఏ విధంగా తీసేసుకోవాలనేది సేమ్ మన ఆది బ్లౌజ్ ప్రకారంగానే హ్యాండ్ కూడా మనం తీసేసుకుంటాం కాబట్టి క్లాత్ అంతా మనకి డబుల్ ఫోల్డ్తోనే మనకు 4 ఫోల్డింగ్స్ అనేది తీసేసుకోండి. ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ అనేది తీసేసుకున్నాం కదా. 4 ఫోల్డింగ్ అనేది ఏ హ్యాండ్కైనా కానీ మనకి 4 ఫోల్డింగ్ అనేది తీసేసుకొని ఇప్పుడు మనకు కింద హెమ్మింగ్ పట్టీ కోసం 1 ఇంచ్ వరకు అయితే నేను వదిలేసాను. దానికి వదిలేసి మనము హ్యాండ్ లెంత్ ఉందనేది చూడండి. హ్యాండ్ లెంత్ వచ్చేసి మనకి ఇక్కడ ఆది బ్లౌజ్తోనైతే పెట్టేశాను. ఆది బ్లౌజ్తో మనకి ఒక 1/2 ఇంచ్ మందం ఎక్స్ట్రా అనేది పెట్టేసుకున్నాను ఖర్చు కోసము. ఇక్కడ సంక డౌన్ కూడా మనకు సేమ్ మనకు 3 ఇంచెస్ వరకు అయితే పెట్టేస్తాం కదా. చూడండి, 3 ఇంచెస్ వరకు అయితే మార్కింగ్ చేశాను. ఇప్పుడు నేను ఆది బ్లౌజ్ ప్రకారంగా టైట్ ఫిట్టింగ్ కింద హ్యాండ్ అనేది ఎంత ఉంది, హ్యాండ్ లూజ్ అనేది తెలిసిపోతానికి చూడండి మార్కింగ్ అనేది వేసేసుకుంటున్నాను. మనకు ఇక్కడ వచ్చేసి మనకు హ్యాండ్ ఆది బ్లౌజ్ ఎంత ఉందో అంతవరకు అయితే మార్కింగ్ చేసేసుకోండి.
చూడండి ఆర్మ్ లూజ్ కూడా సేమ్ అదే విధంగా టైట్గా పట్టేసుకొని మనం ఆర్మ్ లూజ్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మనకు ఎంతవరకు వచ్చిందో అనేది మళ్ళీ ఒకసారి టేప్తో కూడా కొలుచుకోవచ్చు. ఇప్పుడు నేను దీన్ని బట్టి మనకు సంక డౌన్ అనేది 3 ఇంచెస్ అయితే పెట్టేసుకున్నాను కదా. నాకు ఆది బ్లౌజ్తో కొలిస్తే మనకు 1/2 ఇంచ్ అనేది తక్కువ వచ్చింది. దాన్ని అయితే మార్కింగ్ చేసేసుకున్నాను. ఆర్మ్ లూజ్ కూడా మనకు 8 ఇంచెస్ వరకు అయితే వచ్చేసింది. మొత్తాన్ని ఇలా వచ్చేసిన దాన్ని మార్కింగ్ చేసుకున్న దాన్ని కర్వ్ స్కేల్తో ఈ విధంగా డ్రా చేస్తాను. ఇక్కడ షోల్డర్ కాడ మనకు 1.5 ఇంచ్ అనేది వదిలేస్తాం కదా, 1.5 లేదా 1.5 అయితే వదిలేసుకొని మనము లోత్ అనేది తీసేసుకోవాలి. మనకి చూడండి లోత్ అనేది 1/2 ఇంచ్ మందం అయితే తీసేసుకుంటాం కదా. 1/2 ఇంచ్తోనైతే మనకు లోత్ తీసేసుకొని కర్వ్ స్కేల్తో ఇలా ఈ విధంగా చక్కగా కర్వ్ తీసుకోండి. చాలా నీట్గా వస్తుంది, చాలా బాగుంటుంది. మనకు హ్యాండ్ కాడ వచ్చేసి ఎక్స్ట్రా ఖర్చు కోసము 2 ఇంచెస్ వరకు అయితే వదిలేసుకుంటాం కదా, దాన్ని కలిపి డ్రా చేసుకొని హ్యాండ్ అనేది కట్ చేసుకోండి. చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా అయితే ఇలా కట్ చేసుకోండి, నీట్గా వస్తుంది. మనకు మార్కింగ్ కోసం వేసుకున్నాం కదా టైట్ ఫిట్టింగ్, అక్కడక్కడ టక్స్ అనేది ఇచ్చేసుకోండి. మన కరువు తీసిన కాడ కూడా మనకు లోత్ తీసుకుంటాం కదా, లోత్ తీసినప్పుడు కూడా మనం ఒక టక్స్ అనేది పెట్టేసుకోండి. లెఫ్ట్ రైట్ అనేది ఉల్టా సీదా కాకుండా ఉంటాయి. ఈ విధంగా మనకు లోత్ అనేది ఏ విధంగా వచ్చిందో ఈజీగా తెలిసిపోతుందండి. మొత్తానికైతే ఇలా మార్కింగ్ చేసుకొని హ్యాండ్ అనేది కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే మనం హ్యాండ్ కట్ చేసుకున్న తర్వాత పక్కకు పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది మనకు క్రాస్గా ఉండేటట్టుగా చూసుకోండి. క్లాత్ అనేది ఈ విధంగా నేను హ్యాండ్ కట్ చేసిన కాడ నుండి ఇట్లా క్రాస్గా అయితే వేసేసుకున్నాను. క్రాస్ వేసుకొని మొత్తం బ్యాక్ పార్ట్ అనేది వేసేసి బ్యాక్ పార్ట్ ఎంత ఉందో మనకు ఫ్రంట్ పార్ట్ మొత్తానికి అయితే ఇలా స్కేల్తోనే డ్రా చేసుకుంటున్నాను. మొత్తానికి ఇలా ఈ విధంగా డ్రా చేసుకొని బ్యాక్ పార్ట్ని బట్టి మనకు ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. చూడండి హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే కొలతలు బట్టి అయితే మనం తీసేసుకోవచ్చు. మొత్తానికి ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో ఒక్కసారి బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయ్యిందంటే మనకు బ్లౌజ్ కటింగ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూడండి మొత్తానికి ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా మార్కింగ్ చేసేసాను కదా. ఇప్పుడు మనకు షోల్డర్ కాడ మనకు లోపలికి ఒక 1/2 ఇంచ్తోనైతే మనకు పట్టి ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే మార్కింగ్ చేసాం కదా. ఇక్కడ సంక డౌన్ కూడా మనకు ఫ్రంట్ పార్ట్లో కంపల్సరీగా లోత్ అనేది తీసేసుకోవాలి. 1/2 ఇంచ్తోని ఇలా 1/2 ఇంచ్తోని లైన్ డ్రా చేసుకోండి. మనకు సైడ్స్ కూడా ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనకు కింద మనకి షోల్డర్ బ్యాక్ పార్ట్ షేప్ బెల్ట్ కోసం అయితే మనకు 2 ఇంచెస్ అనేది వదిలేసుకుంటాం కదా. ఆ వదిలేసుకున్న క్లాత్ను ఇప్పుడు మార్కింగ్ చేసేసుకొని సేమ్ ఇదే విధంగా అయితే మనం మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు వదిలేసుకుంటాం కదా, కింద మనకు 2 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడి వరకే బ్యాక్ పార్ట్ అనేది తీసేసుకోవాలి. ఇప్పుడు మనకు నెక్ కోసం అయితే మనకు 5.5 మనకు ఆర్మ్ లూజ్ ఎంత ఉందో అంతవరకు అయితే నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం పెద్ద సైజు బ్లౌజ్, పెద్దవాళ్ళ బ్లౌజ్ కాబట్టి కొంచెం పైకే ఉండేటట్టుగా అయితే తీసేసుకోవాలి. చూడండి ఇక్కడ వచ్చేసి మనకు 5.5 అయితే వచ్చేసింది కదా. నేను మళ్ళీ ఆది బ్లౌజ్ ప్రకారంగా అయితే మార్కింగ్ చేసుకుంటాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు ఈ విధంగా మార్కింగ్ చేసి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనం 2 ఇంచెస్ మన కింద షేప్ బెల్ట్ కోసం వదిలేసాం కదా, ఆ షేప్ బెల్ట్ కానుండి మనకు ఆది బ్లౌజ్ చెస్ట్ లూజ్ ఎంత ఉందో అనేది ఇప్పుడు మనకు ఆ షేప్ బెల్ట్ వదిలేసి మనకు ఎంతవరకు వచ్చిందో అనేది చూడండి. ఇక్కడ మనం పట్టేసుకొని మనకు మెయిన్ డాట్ అనేది పెడతాం కదా, ముందుగా మనకు ఫ్రంట్లో మెయిన్ డాట్ పెట్టినప్పుడు అక్కడి వరకు అయితే పట్టేసుకొని మనకు బ్లౌజ్ ఎంతవరకు వస్తుందో అనేది అక్కడ మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మనకు ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఖర్చు కోసం అనేది మార్కింగ్ చేసుకోండి. ఇది మనకు చెస్ట్ చాలా తక్కువ సైజులో ఉంది కాబట్టి మనకు స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి ఇప్పుడు నెక్ కూడా ఈ విధంగా అయితే మనము నెక్ ఎంత ఉందో అనేది డ్రా చేసుకోండి. మనకు ముందుగా అయితే మనం ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా, మార్కింగ్ చేసుకున్నాక అది బ్లౌజ్ నెక్ ఎంత ఉందో అనేది ఇలా రౌండ్గా డ్రా చేసుకోండి. నీట్గా చాలా బాగా అయితే వస్తుంది. మనకు ముందుగా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత కంపల్సరీగా ఆది బ్లౌజ్తో నెక్ అనేది తీసేసుకోవాలి. లేదంటే మనకు నెక్ ఎక్కువైనా తక్కువైనా కానీ మిస్టేక్స్ అనేది జరుగుతూ ఉంటాయి. చూడండి ఈ విధంగా మొత్తానికైతే ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా డ్రా చేసుకున్నాం కదా. ఫ్రంట్ షేప్ అనేది షేప్ బెల్ట్ కాడ మనకి
మొత్తం ఉక్స్ పట్టి కాజా పట్టి కాడ కూడా మనకి ఇలా మార్కింగ్ చేసుకోండి ఎంతవరకు వస్తుందో అనేది. ఇక్కడ మనం నెక్ కోసం 1/2 ఇంచు, మనకు డాట్స్ కోసము 1/2 ఇంచు, ఇలా మనకు మొత్తానికైతే అన్నిటిని కలిపి 1.5 ఇంచ్ అనేది తీసేసుకో. నెక్స్ట్ వచ్చేసి మనకి కింద మెయిన్ డాట్స్ అయితే పెడతాం కదా, దానికోసం అయితే మనకు 2 ఇంచెస్తోనైతే మార్కింగ్ చేసేసుకోండి. చూడండి మనకు పైకి వచ్చేసి 2.5 ఇంచెస్ వరకు అయితే మనం ఖర్చుతో కలిపి ఇలా అయితే మనము మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పట్టి కాజా పట్టి కాడ కూడా ఒక మార్కింగ్, మళ్ళీ అదేవిధంగా సంకలో కూడా ఒక మార్కింగ్. సంకలో డాట్ వచ్చేసరికి 3 ఇంచెస్, మనకు 3.5 4 ఇంచెస్ ఇలా అయితే మనకు చిన్న సైజ్ అయితే కొంచెం ఎక్కువగా పెట్టుకోవచ్చు. దాని సైజుని బట్టి అయితే మనము డాట్స్ అనేది పెట్టేసుకోవాలి. మనం డాట్ పెట్టేసినప్పుడు ఎప్పుడైనా కానీ ఇలా ట్రయాంగిల్ షేప్లో త్రిభుజాకారంగా అయితే వచ్చినట్టయితే మనకు డాట్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది, కప్పు షేప్ అనేది కరెక్ట్గా ఉంటుందండి. చూడండి ఇప్పుడు నేను చేశాను కదా, ట్రయాంగిల్ షేప్లో వచ్చేసింది కదా. ఈ విధంగా ఎప్పుడైనా కానీ ఇలా వచ్చేటట్టుగా అయితే మనం డాట్స్ అనేది కలుపుకుంటూ ఇలా అయితే డ్రా చేసుకోండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్లో అయితే మనకు. చూడండి ఇప్పుడు వచ్చేసి మనం ఉక్స్ పట్టి కాజా పట్టికి కోసమైనా మనకు మధ్యలో గ్యాప్ రాకుండా ఉండాలంటే ఒక 1/4 ఇంచు మధ్య మనము ఎక్స్ట్రా అనేది అవుట్ సైడ్ అనేది గ్యాప్ ఇచ్చుకున్నామంటే మనకు సరిగా అనేది ఉంటుంది. చూడండి ఇప్పుడు నేను వచ్చేసి బ్యాక్ పార్ట్ని అయితే మనకి ఎంత ఉందో బ్యాక్ పార్ట్ మందం అయితే మనకు ఇక్కడ వేసాం కదా, మనకు మెయిన్ డాట్కి ముందుగా వేసిన ఖర్చు అనేది మనకు ఇడిచిపెట్టి మనకు మధ్యలో మనకి ఇలా అయితే వేసుకోవాలి. 1/2 ఇంచ్ మందం అయితే ఇలా వేసుకున్నామంటే మనకు చాలా పర్ఫెక్ట్గా ఉక్స్ పట్టి కాయ పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా కూడా ఉంటుందండి, పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది. చూడండి మొత్తానికైతే ఇలా డ్రా చేసుకున్నాం కదా, డ్రా చేసుకున్న విధంగా అయితే మొత్తాన్ని బ్లౌజును కట్ చేసుకోండి. చూడండి కట్ చేసేటప్పుడు కూడా మనం ఏ విధంగా మార్కింగ్ చేసామో అదే విధంగా అయితే కటింగ్ చేసుకున్నామంటే మనకు పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనం ఖర్చుతో కలిపి అయితే మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి మనకు మార్కింగ్ మీకెళ్ళి అయితే కట్ చేసుకోవచ్చు. చాలా అయితే మనకు అన్ని సైజుల బట్టి అయితే ఉంటుంది, సైజుని బట్టి మనకు కప్పు సైజు అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అన్ని సైజులకు అయితే మనకి ఇదే విధంగా అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చూడండి మనకు పెద్దవాళ్ళ సైజు, అంటే సైజు చిన్నదే కానీ ఏజ్ మాత్రం పెద్దవాళ్ళు అన్నట్టుగా, అందుకోసమని కప్పు అనేది కొంచెం చిన్నగానే ఉంటుంది కదా మనకు చెస్ట్, అందుకోసం చిన్నగానైతే పెట్టేశాను. చూడండి మొత్తానికైతే మనం ఎక్కడైతే మన డాట్స్ అనేది వేసుకున్నామో అక్కడక్కడ మన కట్స్ అనేది ఇచ్చేసుకోవాలి. ఇలా కట్స్ ఇవ్వడం వల్ల మనకి ఈజీగా అయితే తెలిసిపోతుంది స్టిచ్చింగ్లో. ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ కూడా మనకి కింద వచ్చేసి 3.5 ఇంచెస్, ఒక సైడ్ మనకు ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు అయితే మనకు 3.5 ఇంచెస్, మొత్తం లెంత్ వచ్చేసి నేను 10.5 ఇంచెస్ అయితే తీసుకున్నాను షేప్ బెల్ట్ను. చూడండి ఇప్పుడు షేప్ బెల్ట్ను 10.5 ఇంచెస్ తీసేసుకొని మిడిల్లో కరెక్ట్గా పేస్ చూసుకొని అయితే మనకు 2.5 ఇంచెస్తోనైతే మార్కింగ్ చేసుకోవాలి. ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి వైపుకు 3.5 ఇంచెస్, మనకు సైడ్ జాయింట్ మొక్కన 3 ఇంచెస్, మధ్యలో వచ్చేసి మెయిన్ డాట్ కాడ అయితే 2.5 ఇంచెస్. ఈ విధంగా షేప్ బెల్ట్ను మొత్తానికి కట్ చేసుకోండి, పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది, చాలా ఈజీగా ఉంటుందండి బ్లౌజ్ అనేది. ఇది వచ్చేసి సాదా బ్లౌజ్ కాబట్టి లైనింగ్ లేదు, దీనికి వచ్చేసి మనకు లైనింగ్ లేదు కాబట్టి మనకు డబల్ క్లాత్ అనేది పడుతుంది, వజియా క్లాత్ ఇందులోనే తీసుకోవాలి. మనకు 2 సైడ్స్ మనకి ఇదే క్లాత్ వేసుకోవాలి కాబట్టి మనకు ఇందులోనే ఇంకో పీస్ అనేది తీసేస్తున్నాను. ఇది వచ్చేసి మీటర్ క్లాత్ అనేది తీసుకొచ్చుకున్నారు కాబట్టి మన క్లాత్ అనేది సరిగా సరిపోతుంది. ఇందులోనే అన్నీ అయితే కట్ చేశాను. నడుం బెల్ట్ మరియు ఉక్స్ పట్టికి కాజా పట్టికి క్లాత్ మరియు హెమ్మింగ్ మెడ పట్టికి ఉంటాయి కదా, ఆ దానికి కూడా కట్ చేసుకున్నాను. చూడండి ఇప్పుడు వచ్చేసి నేను నడుం పట్టి కోసం అయితే ఇట్లా సైడ్కి అయితే మనకు కూర వచ్చే విధంగా కట్ చేసుకున్నామైతే ఒక కుట్టు వేయకుండా కూడా మనకు సేవ్ అవుతుంది. చూడండి ఇప్పుడు వచ్చేసి మనం క్రాస్గా ఉండేటట్టుగా చూసుకొని మనకు మెడ పట్టి కోసం అయితే 1 ఇంచ్ మందం అయితే తీసేసుకోవాలి. ఫోల్డింగ్ చేస్తాం కాబట్టి 1.5 ఇంచ్ మందం తీసేసుకోవచ్చు. మొత్తానికి ఇలా అయితే మనం క్రాస్గా ఉండేటట్టుగా మెడ పట్టి అనేది కట్ చేసుకోవాలి. హెమ్మింగ్ చేసినా కానీ మనకు నీట్గా వస్తుందండి. స్ట్రేట్ పీస్ వేసుకోవడం వల్ల మనకు నీట్గా రాదు, మనకు ఫోల్డింగ్ అనేది తిరిగిపోతూ ఉంటుంది. చూడండి మొత్తానికి ఇలా అయితే కట్ చేసుకొని అయితే మనకు బ్లౌజ్ రెడీ చేసి పెట్టుకున్నామంటే మన స్టిచ్చింగ్లో అయితే మనకు అన్నీ ఒకే కాడగా ఉంటాయండి. మళ్ళీ కట్ చేయకుండా ఒకేసారి అయితే మనము కుట్టేసుకొని అయితే పెట్టేసుకోవచ్చు. చూడండి అన్నిటిని అయితే రెడీ చేసుకొని అయితే పెట్టేసుకున్నాం కదా. స్టిచ్చింగ్ అనేది ఈ విధంగా అన్నిటిని రెడీ చేసుకొని పక్కకు పెట్టేసుకున్నామంటే చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది, నీట్గా ఉంటుందండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి
సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. స్టిచ్చింగ్ వీడియో అయితే మళ్ళీ మనకు సాదా బ్లౌజ్ అయితే ఉంది కదా, అదైతే స్టిచ్చింగ్ వీడియో